హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ఏ పాయింట్లోనైనా నేను చూసి చెప్తున్న విధానం మీకు నచ్చినా, ఈ కాన్సెప్ట్ ఎవరికైనా ఉపయోగపడుతుందని అనిపించినా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఏ వ్యాపారమైనా మీరు ప్రారంభించండి, అది మీకు సూటబుల్ అవుతుందో కాదో తెలుసుకొని మాత్రమే ప్రారంభించండి. నేను ఏ వ్యాపారం చెప్పినా ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ఆ వ్యాపారం చేసేటప్పుడు మీరు 1-2 సార్లు తెలుసుకొని మాత్రమే వ్యాపారాన్ని ప్రారంభించండి. ఈరోజు మార్కెట్లో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. అలాగే ఎన్నో రకాల ఆదాయాలు సంపాదించే వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే 2-3 రకాల ఆదాయాలు. అంటే సపోర్ట్ వ్యాపారం చేస్తుంటారు, వాళ్ళకి మెయిన్ వ్యాపారం ఉంటుంది, ఇలా చేస్తూ ఉంటారు. కానీ అర్థం కాని వ్యక్తి ఇప్పటికి కూడా అర్థం కాకుండా ఏమన్నాడు ఏం వ్యాపారం చేయాలనో. అందుకనే నేను ప్రత్యేకంగా చెప్తున్నది ఏంటంటే, మీకు ఏది సూటబుల్ అవుతుందో దాన్నే చేయండి. ఈరోజు నేను సాంబ్రాణి కడ్డీలను మనము హోల్సేల్గా కొని హోల్సేల్గా షాపులకు ఎలా విక్రయించాలి, ఈ సాంబ్రాణి కడ్డీలు ఎక్కడ తయారవుతాయి, మనం వాళ్ళని ఎలా అప్రోచ్ కావాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, ఏ విధంగా మనము వీటిని వ్యాపారం చేయాలి, వీటి గురించి స్పష్టంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మార్కెట్లో ఎన్నో రకాల సాంబ్రాణి కడ్డీలు ప్రొడక్టులు ఉన్నాయి మార్కెట్లో. వీళ్ళు బెంగళూరు ప్రధాన కేంద్రంగా అక్కడ నుంచి ముడి సరుకును మనకు రెడీ చేసి పంపిస్తూ ఉంటారు. అలాగే మనకి ఇక్కడ సాంబ్రాణి కడ్డీలు 2 విధాలుగా ఇస్తారు. ఒకటి డీలర్షిప్లో ఇస్తుంటారు, అలాగే మనం కొనుక్కొని మనం అమ్ముకునే విధంగా కూడా ఇస్తారు. కాకపోతే వీళ్ళని అప్రోచ్ కావడానికి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, సాంబ్రాణి కడ్డీలకు సంబంధించిన బెస్ట్ హోల్సేల్ డీలర్స్ అని, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ అడ్రస్లు వస్తాయి. వీళ్ళతోటి మీరు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక స్పష్టమైన విధానం అర్థమవుతుంది. అసలు వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారో, మనకు మార్జిన్ ఎలా ఉంటుంది, మన పెట్టుబడికి తగ్గ ఆదాయం వస్తుందా రాదా అనే విషయం మనకు స్పష్టమవుతుంది. అలాగే మీరు మాట్లాడుకోవడంతో పాటు ఖచ్చితంగా అది వాళ్ళు డీలర్షిప్ రూపంలో ఇస్తున్నారా, లేకపోతే మనం సరుకు కొనుక్కొని మనమే అమ్ముకోవాలన్నా, ఇది కూడా క్లారిటీగా మాట్లాడుకోండి. ఆ తర్వాత మీకు మాట్లాడిన తర్వాత వాళ్ళ అడ్రస్సు, విజిటింగ్ కార్డు మీరు పంపిస్తారు కదా, ఒకసారి వాళ్ళ కంపెనీని కూడా విజిట్ చేయండి. మీరు విజిట్ చేస్తే ఏమవుతుందంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఎన్ని ప్రొడక్ట్లు ఉన్నాయో తెలుస్తుంది, వాళ్ళు ఎలా ఉంది కూడా తెలుస్తుంది. ఈరోజు కొన్ని డబ్బాల మీద, మనకు సాంబ్రాణి కడ్డీల మీద ఎంఆర్పి వచ్చేసి ₹200 ఉంటుంది, అది కేవలం 30-40 రూపాయలే పడుతుంది. కొన్ని సాంబ్రాణి కడ్డీల మీద ఎంఆర్పి 100 ఉంటుంది, అది 50% ₹50 వస్తుంది. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కాకపోతే మనం ప్రొడక్టు కొంచెం బ్రాండ్ ఉన్నది అంటే గూగుల్లో మనం వెతికితే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వాళ్ళ కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని వాళ్ళు విక్రయించే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మనకు సరైనది జరుగుతుంటుంది. ఈరోజు మనం కంపెనీ కాడికి వెళ్ళినప్పుడే మనకు ఒక అవగాహన వస్తుంది, ఏ కంపెనీలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమున్నాయో మనకు తెలుస్తుంది. ఈరోజు మీరు గూగుల్ తిరిగితే ఒక 4 అడ్రస్లు కనిపించాయి, 4 అడ్రస్లు తిరగండి. ఎక్కడ ఏ విధంగా రెస్పాన్స్ అంటే, మీకు ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు మీతోటి, మీకు వ్యాపారానికి ఎలా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు డీలర్షిప్ తీసుకుంటే కంపెనీ నుంచి వచ్చే సపోర్ట్ ఏంది, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఇక్కడ మార్కెటింగ్ చేసుకుంటాము, సరే మన టాలెంట్తో మనం చేసుకుంటాము, మనకు కంపెనీ నుంచి వచ్చే సపోర్ట్ ఏందో కూడా కనుక్కోండి, దాన్ని బట్టి ముందుకెళ్ళండి. అలాగే మీరు సరుకు కొనుగోలు చేసే పని అయితే ఎక్కడ మార్కెట్లో రీజనబుల్గా వస్తే అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు, మనం ఇంట్లో పెట్టేసుకొని హోల్సేల్గా వ్యాపారం చేసుకోవచ్చు. ఇక ఇంతవరకు క్లారిటీగా ఉంది కదా. ఇక హోల్సేల్గా వ్యాపారం చేయాలంటే మనం ఏ విధంగా అప్రోచ్ కావాలి, ఇక్కడ ఎవరి విధానం వాళ్ళకు ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఏదైనా టాలెంట్ ఉండి మీరు ఏ విధంగా అమ్మాలంటే ఆ విధంగా అమ్ముకోవచ్చు. ఈరోజు సాంబ్రాణి కడ్డీలు అనేది రెగ్యులర్ ఐటమ్. ఈరోజు రకరకాల కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. ఇక్కడ ఏ చిల్లర కొట్టే వ్యక్తి అయినా మీరు అతనికి ఇచ్చే ఆదాయాన్ని బట్టి, పర్సంటేజ్ని బట్టి ఆ ప్రోడక్ట్ మొత్తం మిగతా కంపెనీలనే పక్కన పెట్టి మీ సరుకు అమ్మగలుగుతాడు. కాకపోతే మనం అతనితో మాట్లాడే విధానాన్ని బట్టి, అతనికి ఇచ్చే ఆదాయాన్ని బట్టి ఇది ఉంటుంది. కాబట్టి ఒక అవగాహనతోటి మీరు మార్కెట్లో ఏం చేస్తారంటే, మీరుంటున్న ఊరిని సెలెక్ట్ చేసుకోండి. ఉన్న చిల్లర కొట్లు మొత్తం ఈ సాంబ్రాణి కడ్డీలు విక్రయిస్తుంటాయి, అలాగే సూపర్ మార్కెట్లు విక్రయిస్తుంటాయి, అలాగే కొంచెం పెద్ద కిరాణా స్టోర్స్ కూడా విక్రయిస్తుంటాయి. వీటిని మొత్తం పేర్లు రాసుకోండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క కొట్టు మొత్తం తిరుగుతూ మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ చూపిస్తూ హోల్సేల్గా ఆర్డర్ తీసుకొని వాళ్ళకి పంపి వసూలు చేసుకోవడం ఈ వ్యాపార ఉద్దేశం. ఇక వ్యాపార విషయానికి వస్తే, ఈ వ్యాపారాన్ని ఈ విధంగా చేయడంతో పాటు క్రెడిట్ అనేది లేకుండా చూసుకోండి. ఫ్రెండ్స్, ప్రధానంగా నేను ఈ మాట ఉచ్చరించాలని మీకు చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వకూడదు. అప్పు ఇవ్వాలి అనుకుంటే అతను చూసుకొని, అతని విధానం చూసుకొని, అతను 10 రోజుల్లో ఇస్తాడా, 15 రోజులు ఇస్తాడా అని తెలుసుకున్న తర్వాతనే ఖచ్చితంగా అతను కరెక్ట్ అయిన వ్యక్తి అంటేనే అప్పు ఇవ్వండి. ఈరోజు అప్పిస్తే ఏమవుతుందంటే, ఈ వ్యాపారానికి అప్పిస్తే మీరు ₹1,00,00,000 కూడా ఒక నెల ఖర్చు అయిపోతాయి. అలా కాకుండా మనం 1 లక్షతో పెట్టుబడి పెట్టుకొని చేస్తాము, లేకపోతే 2 లక్షలు పెట్టుకొని పెట్టుబడి చేస్తాము. ఈ క్రెడిట్ ఇచ్చుకుంటూ పోతే మీకు అన్ని డబ్బులు ఒకేసారి అయిపోతాయి, సరుకు మొత్తం అయిపోతుంది, కలెక్షన్ రాదు. ఇలా కాకుండా క్యాష్, అంత మార్కెట్లో ఎక్కడా లేని రేటుకి మేము ఇస్తాను, నాకు క్యాష్ ఇవ్వాలి.
మీరు బయట కనుక్కోండి. ఈ రకం ఈ క్వాలిటీ ఇవ్వండి వాళ్ళకి శాంపిల్ కూడా. ఈ క్వాలిటీ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఇంత బెస్ట్ క్వాలిటీ ఇస్తాను నేను. అన్నీ మీ టాలెంట్ అనమాట. ఈరోజు ఒక కస్టమరు మీకు జనరల్‌గా కిరాణా కొట్టుకు మామూలు వ్యక్తులు కస్టమర్‌గా ఉంటారు. మీకు కిరాణా కొట్టు వ్యక్తి కస్టమరు. అతనికి ఎలా మెప్పించాలి, ఏ విధంగా చేయాలనేది మీ టాలెంట్‌ని బట్టి ఉంటుంది. ఒకటికి 2 సార్లు, 3 సార్లు తిరుగుతూ ఉండండి. అతని దగ్గర ఆర్డర్ తీసుకోండి. 99% క్యాష్‌కే విక్రయించే ప్రయత్నం చేయండి. కొంచెం స్లో అయినా పర్వాలేదు. మనకు డబ్బులు రావడం అనేది ముఖ్యము. ఈరోజు క్రెడిట్‌కి ఇస్తే ఏందంటే వాళ్ళు ఎంతో ఆదాయం వేసుకున్నాం అనుకోని లేట్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి 2 నెలలు కూడా ఇవ్వరు కొంతమంది. కొంతమంది అసలు ఇవ్వరు. డబ్బులు అడిగితే పెద్ద రిస్క్ కూడా అవుతుంటుంది కాబట్టి ఆ క్రెడిట్ అనేది దూరంగా ఉండండి. క్యాష్ ఎన్నైనా 10 ప్యాకెట్లు తీసుకోమనండి ఇబ్బంది లేదు, క్యాష్ 5 ప్యాకెట్లు తీసుకోమనండి ఇబ్బంది లేదు, క్యాష్. ఈ విధంగా మీరు కానీ వ్యాపారంగా రన్ చేయగలిగితే ఈ వ్యాపారము సూపర్గా ఉంటుంది. కాకపోతే కొంచెం ఓపిక చేసుకొని మనం ప్రతి షాపు తిరగాల్సి ఉంటుంది. ప్రతిరోజు కనపడండి. ఆర్డర్ ఏమేం కావాలో మీ దగ్గర శాంపిల్ చూపిస్తే ఆర్డర్ తీసుకోండి. ఆర్డర్ తీసుకొని సాయంత్రానికి ఇచ్చేటప్పుడే క్యాష్ తీసుకోండి. లేదా రేపైనా అంటే ఒకరోజు ఈ రోజు మీద రేపు ఇవ్వాలి. అంతకుమించి రేట్ అనేది లేకుండా చూసుకోండి. రీజనబుల్ రేట్ విక్రయించండి. ప్రధానంగా ఈడ మనిషి సమస్య ఏంటంటే దాని మీద ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీ ప్రొడక్ట్ కొన్నాము. దాని మీద రూ. 80 ఎంఆర్పీ ఉంది. అది రూ. 30 మీకు వచ్చింది. మీరు రూ. 35 తీసుకొని కస్టమర్కి ఇస్తే అతను ఎంతకు అమ్ముకుంటాడో మనకు అవసరం లేదు. మీరు దాన్ని రూ. 80 ఉంది కదా మీరు 70కి అమ్మాలని చూస్తే కొన్ని రోజులతో మన వ్యాపారం ఆగిపోతుంది. ఈరోజు రూ. 80 70కి మీరు విక్రయించాలని చూస్తే ఆ కస్టమర్ మీ కాడ ఉండే కస్టమర్ కొండు. అది ఎందుకంటే అతనికి రూ. 10 మార్జిన్ ఏం కొంటాడు. ఒకవేళ మీరు ఇప్పుడు రూ. 35 తీసుకొని ఇస్తే అతనికి దాదాపుగా 80 ఉంది కాబట్టి ఇంకా రూ. 45 ఆదాయం ఉంది కాబట్టి అతను ఒక క్యాష్ ఇచ్చుకొని ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఒక రూ. 50 కమ్ముడు పోయినా 15 వస్తాయి, లేకపోతే 60 కమ్ముడు పోయినా మనకు 25 వస్తాయని ఆదాయం అతనికి లెక్క ఉంటుంది. అతని లెక్క ఆ విధంగా మీరు అలా సెలెక్టెడ్గా వెళ్ళండి. ముందు మనకు ఎంతైతే రీజనబుల్గా మనం అమ్మగలమో అంతా మనకు వ్యాపారం ఉంటుంది. అలా కాకుండా మనం ఎక్స్ట్రాగానే అమ్మడానికి ప్రయత్నం చేస్తే తక్కువ ఆదాయం తీసుకోకుండా ఎక్కువ ఆదాయం తీసుకోవడానికి కానీ ప్రయత్నం చేస్తే మన వ్యాపారం రోజుకు డౌన్ఫాల్ అవుతుంది ఫ్రెండ్స్. అదే ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రారంభించినప్పుడే తక్కువ ఆదాయానికి నేను చేయగలనంటేనే ఈ వ్యాపారంలోకి రండి. ఈ వ్యాపారము ఆదాయం ఎక్కువ తీసుకోవడం వల్ల మీరు సంపాదించరు, టర్న్ ఓవర్ ఎక్కువ చేయడం వల్ల మీరు సంపాదిస్తారు. మీరు ఎక్కువ సేల్స్ చేసుకుంటే అంత ఆదాయం వస్తుంది. అంతేగాని ఒకరికాన్ని తీసుకున్నాను అతని కాడ ఎక్కువ తీసుకుంటే అతను ఒక రోజుతో ఆగిపోతాడు. మళ్ళీ రెండోసారి నీకు ఆర్డర్ చెప్పడు. అందుకని చాలా జాగ్రత్తగా వ్యాపారం చేయండి. వ్యాపారం అనేది ఎప్పుడూ కత్తి మీద సానే ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు కస్టమర్తో మాట్లాడుతూ 1-2 సార్లు అతని దగ్గర తిరుగుతూ అన్ని విషయాలు వివరిస్తూ మార్కెట్లో మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్లు మొత్తం చూపిస్తూ వాటిని శాంపిల్స్ ఇస్తూ ఈ విధంగా మీరు ప్రయత్నం చేయడం వల్ల ఏమవుతుందంటే పరిచయాలు పెరగంగా మీరు క్యాష్కి ఇస్తారని వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్కడ క్రెడిట్ ఉండదని అర్థమవుతుంది. అలాగే మీ దగ్గర క్వాలిటీ మెయింటైన్ చేస్తారని అర్థమవుతుంది. ఇలా టోటల్గా మీరంటూ సపరేట్గా గుర్తుండిపోతారు. అప్పుడు టోటల్గా మీ వ్యాపారం కూడా డే బై డే ఇంప్రూవ్ చెందుతుంది. అవసరమైనప్పుడు కస్టమర్ ఫోన్ చేస్తాడు, తీసుకెళ్ళి ఇస్తారు, మీరు క్యాష్ తీసుకుంటారు. ఇది వ్యాపారం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం లోతుగా స్టడీ చేయండి. ఈ మార్కెట్లో ఏమేమి రకాలు ఉన్నాయో ఇవన్నీ చూసుకోండి. కొన్ని ఫ్లేవర్స్ ఉంటుంటాయి. కొంతమంది చాలా చోట్ల ఇది సపరేట్గా ఈ సామాన్య గడ్డలు అమ్మే వ్యక్తులే ఉంటుంటారు. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఈ వ్యాపారం నాకు సూటబుల్ అవుతుంది అని మీకు అనిపిస్తే మాత్రం నిరభ్యంతరంగా మీరు ఉంటున్న ఏ ఊరు నుంచి ప్రారంభించండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.